హలో గైస్, వెల్కమ్ టు సాయి కబడ్డీ తెలుగు. ప్రో కబడ్డీ సీజన్ 13లో రాహుల్ చౌదరి తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించాలని చెప్పేసి కొంతమంది తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే వాళ్ళ అభిప్రాయం కరెక్టేనా? రాహుల్ చౌదరి తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్గా మారే అవకాశాలు ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుందో ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రాహుల్ చౌదరికి పర్సనల్గా నేను చాలా పెద్ద ఫ్యాన్. నా చిన్నప్పటి నుంచి కూడా రాహుల్ చౌదరి గేమ్స్ చూస్తూ కబడ్డీ పైన ఉన్నటువంటి ప్యాషన్తో కంటెంట్ క్రియేషన్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ పర్సనల్గా రాహుల్ చౌదరితో కూడా నేను ఒక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. సో రాహుల్ చౌదరి అంటే నాకు ఎంత రెస్పెక్ట్ ఉంది, ఎంత ప్రేమిస్తాను అతని గేమ్ని అనేది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే రాహుల్ చౌదరి పర్ఫార్మెన్స్ అనేది గత కొన్ని సీజన్స్గా గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చింది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరఫున తన లాస్ట్ పీకేఎల్ సీజన్స్ యాజ్ అ ప్లేయర్గా ఆడినటువంటి రాహుల్ చౌదరి అక్కడ కూడా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. దీంతో రీసెంట్ ఆప్షన్స్లో తను అన్సోల్డ్గా వెనుతిరగడం జరిగింది. దీంతో ప్రో కబడ్డీ సీజన్ 12 తర్వాత తను అఫీషియల్గా రిటైర్మెంట్ని కూడా ప్రకటించుకున్నాడు. సో ఈ నేపథ్యంలో రాహుల్ చౌదరి యాజ్ ఎ అసిస్టెంట్ కోచ్గా తెలుగు టైటన్స్లో వ్యవహరించాలని చెప్పేసి కొంతమంది తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే తెలుగు టైటన్స్కి ప్రస్తుతం కృషన్ కుమార్ హుడ్డా గారు లాంటి ఒక లెజెండరీ ప్లేయర్ కమ్ కోచ్ సారథ్యం వహిస్తున్నారు. ఆయనే హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. టీమ్ స్ట్రక్చర్ పైన కావచ్చు, అండ్ అదేవిధంగా తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ నిర్ణయాలపైన కావచ్చు, ఆయనకి చాలా మంచి పట్టు ఉందని చెప్పాలి. మేనేజ్మెంట్ని కన్విన్స్ చేయగలరు, అలాగే మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి సూచనల్ని తూచా తప్పకుండా పాటించగలరు. సో మేనేజ్మెంట్తో ఆయనకు ఉన్నటువంటి సయోధ్య కారణంగా టీంని చాలా సక్సెస్ఫుల్గా ఆయన లీడ్ చేయడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఆయన్ని తప్పించి వేరొక కోచ్ని తెలుగు టైటన్స్ నియమించే అవకాశం లేదని చెప్పాలి. తెలుగు టైటన్స్ ప్రో కబడ్డీ సీజన్ 13లో ట్రోఫీని ఆశిస్తుంది. ఆ ట్రోఫీని కూడా కృషన్ కుమార్ హుడ్డా గారి చేతుల మీదుగా ఆశించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో రాహుల్ చౌదరి కనుక తెలుగు టైటన్స్ టీం అసిస్టెంట్ కోచ్గా నియమితులైతే రాహుల్ చౌదరి డిసిషన్ మేకింగ్ పైన పెద్దగా తెలుగు టైటన్స్ డిపెండ్ అయ్యే అవకాశం లేదు. రాహుల్ చౌదరి నిర్ణయాలకి పెద్దగా ప్రాముఖ్యత లభించేటువంటి అవకాశం కూడా ఉండదని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ కృషన్ కుమార్ హుడ్డా గారు ఉంటారు కాబట్టి గౌరవార్థం చూసుకున్న, అలాగే టీం యొక్క విజయాల శాతం చూసుకున్న ఎక్కువగా కృషన్ కుమార్ హుడ్డా గారి మాటే టీంలో చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ రాహుల్ చౌదరి వచ్చినా కూడా అతని డిసిషన్ మేకింగ్ పైన తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశం ఉండదని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో రాహుల్ చౌదరి తెలుగు టైటన్స్లోకి వెళ్ళడం కంటే వేరే ఏ ఇతర ఫ్రాంచైజీకైనా వెళితే తన డిసిషన్ మేకింగ్ పైన తనకు ఒక పట్టు లభిస్తుంది. అండ్ మేనేజ్మెంట్స్ కూడా తన మాట వినే అవకాశం ఉంటుంది. తద్వారా రాహుల్ చౌదరి ఒక బెటర్ కోచ్గా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పాలి. అయితే రాహుల్ చౌదరి అండ్ తెలుగు టైటన్స్ మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఇప్పటికి కూడా ఉంది. రాహుల్ చౌదరి తెలుగు టైటన్స్ని ఎంత ప్రేమిస్తాడో తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ కూడా రాహుల్ చౌదరిని అంతే ప్రేమిస్తుందని చెప్పాలి. బట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా మనం చూసుకున్నప్పుడు కృషన్ కుమార్ హుడ్డా గారి టీంకి సరిగ్గా సెట్ అవుతారు. అండ్ రాహుల్ చౌదరి పర్సనల్ కోచింగ్ కెరీర్ రీత్యా చూసుకున్నా కూడా తనకి తెలుగు టైటన్స్ కంటే వేరే ఏ ఇతర ఫ్రాంచైజ్ అయినా బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నప్పుడు దాని కింద చిన్న చిన్న మొక్కలు మొలవడం చాలా కష్టం అని చెప్పాలి. ఒక పెద్ద మర్రి చెట్టు లాంటి కోచే ఇక్కడ కృషన్ కుమార్ హుడ్డా గారు. ఒక వటవృక్షంలాగా ఆయనకున్నటువంటి ప్రతిభ, అలాగే ఎక్స్పీరియన్స్ కారణంగా కోచింగ్ విభాగంలో ఆయన రాణించడం జరిగింది. సో ఆ మర్రి చెట్టు కింద రాహుల్ చౌదరి అనేటువంటి చిన్న మొక్క వచ్చినట్టయితే కనుక రాహుల్ చౌదరి వాల్యూ పడిపోతుంది తప్ప తను గ్రో అయ్యే అవకాశం ఉండదని చెప్పాలి. సో ఓవరాల్గా చెప్పాలంటే తెలుగు టైటన్స్ దృష్టితో చూసినా, అలాగే రాహుల్ చౌదరి పర్సనల్ కోచింగ్ కెరియర్ దృష్టితో చూసినా కూడా రాహుల్ చౌదరి కంటే తెలుగు టైటన్స్కి కృషన్ కుమార్ హుడ్డా గారు ది బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తున్నారు. అలాగే తెలుగు టైటన్స్ కంటే కూడా మిగిలినటువంటి ఫ్రాంచైజీలు రాహుల్ చౌదరి యాజ్ ఎ కోచ్గా ఎదగడానికి బెస్ట్ ఆప్షన్స్గా కనిపిస్తున్నాయి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో మాకు మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే ఇలాంటి మరెన్నో కబడ్డీ ఎంటర్టైనింగ్ వీడియోస్ కోసం సాయి కబడ్డీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్స్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.